లో ఇక ఒకసారి రాయలసీమకు వెళ్దాం. అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గం. తిరుపతి అనగానే గుర్తొచ్చేది గతంలో అక్కడ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన నియోజకవర్గం. సో జనసేన తరపున ఇప్పుడు ఆరణి శ్రీనివాసరావు బరిలోకి దిగారు. ఈయన బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. గత ఎన్నికల్లో వైసీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి ఆయన కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి వచ్చారు ఆరణి శ్రీనివాసరావు. ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. నేను ముందుగానే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అంటే మొత్తం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కేవలం ఏదో ఒక సామాజిక వర్గానికే ఓట్లు సీట్లు ఇవ్వడం కాదు, సీట్లు ఇచ్చి ఓట్లు తెచ్చుకోవడం కాదు, అందరినీ కలుపుకుని పోవాలి అంటే పార్టీ ఇది అందరికీ సంబంధించింది అనే ఒక మెసేజ్ పాస్ చేయడంలో భాగంగా సీట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. సో మరి ఆయనకి ఎట్లా ఉన్నాయి అవకాశాలు శ్రీనివాసరావుకి తిరుపతి నియోజకవర్గంలో అనేది కూడా చూడాలి. ఎలా జరిగింది ఎన్నికకి ముందు అక్కడ వైసీపీ భూమన అభినయ్ అంటే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు. సో భూమన అభినయ్ రెడ్డి యంగ్ లీడర్ అక్కడ బరిలో నిలిచాడు. ఆయన మీద ఆరణి శ్రీనివాసరావు ఉన్నాడు. చూద్దాం సునీల్ మా కరెస్పాండెంట్ ఆయన ఏం రిపోర్ట్ ఇస్తారో చూద్దాం. సునీల్, భూమన అభినయ్ ఒక యువ నాయకుడు, మరి ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాడు? అలాగే వాళ్ళ నాన్నగారి రాజకీయ నేపథ్యం ఇవన్నీ అతనికి కలిసి వస్తాయా, లేకపోతే జనసేనకు సంబంధించి మరి ఆరణి శ్రీనివాసరావుకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఎట్లా ఉంది గ్రౌండ్ రిపోర్ట్? రైట్ ఋషి, మొత్తం మీద ఏదైతే ఈసారి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆరణి శ్రీనివాసులు మొదటి నుంచి ఏదైతే జనసేన తరపున అంటే ఈ కూటమి తరపున నిలబడిన అభ్యర్థిగా కాకుండా అందరితో అంటే పూర్తిగా ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం అందరినీ కలుపుకొని పూర్తిగా ముందుకెళ్లారు. ముఖ్యంగా ఏ విధంగా వెళ్ళాలనే దానిపై అంటే ముఖ్యంగా ఏదైతే వైసీపీ నాయకులు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, మరోవైపు అభివృద్ధి పేరుతో ఏదైతే వాళ్ళు దోచుకున్న దాని గురించి ప్రధానంగా ప్రజలకి చేరవేస్తూ ఆయన అందులో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విధంగానే ఓటింగ్ శాతం కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుపతిలో గతంలో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ తగ్గినప్పటికీ ఈ ఓట్లు ఈసారి జనసేనకే ఎక్కువ పడ్డాయని చెప్పేసి వీళ్ళు భావిస్తున్న పరిస్థితి. మరోవైపు అటువైపు చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే తనయుడు తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ ఇప్పుడు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము రోడ్లు విస్తరణ పూర్తిగా రోడ్లు విస్తరించి చేశాం. మరోవైపు తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా శ్రీనివాస సేతు నిర్మించాం. పూర్తిగా ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపించాం. మరోవైపు ఎన్నో ఏండ్లుగా వేచి ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులకు సైతం ఇంటి స్థలాలు కూడా కేటాయించిన పరిస్థితి. అందుకే మాకు ఈసారి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా మాదే గెలుపు అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఆరణి శ్రీనివాసులు గారు మొదటి నుంచి ప్రజలకు ఒకటే చెప్తున్నారు, టీడీఆర్ బాండ్ల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలు స్కామ్లో చేశారు, దీన్ని బయట పెడతాం ఖచ్చితంగా. పూర్తిగా ఏదైతే రోడ్ల విస్తరణ పేరుతో చాలా చోట్ల భూముల్ని కబ్జాలు చేశారో అన్ని చోట్ల విడిపించి తీరుతాను అని చెప్పి ఆయనైతే మొదటి నుంచి ప్రజలకి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకే ఈసారి ఓటింగ్ ఎక్కువ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలు అంటే కొన్ని పంచాయతీలకు సంబంధించి మంగళం పంచాయతీ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యనారాయణపురం, జీవకోన ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ప్రధానంగా మొదటి నుంచి వైసీపీ పార్టీకే ఎక్కువ ఓటింగ్ జరిగేది. కానీ ఈసారి పూర్తిగా జనసేనకే ఓటింగ్ పెరిగిన పరిస్థితి ఉంది. తిరుపతిలో ఎక్కడ చూసినా జనసేనకే ఎక్కువగా ఓట్లు వేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా ఆయన పోటీ ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది ఒక సమాచారం. ముఖ్యంగా ఎందుకంటే టఫ్ ఫైటే జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి మేము అభివృద్ధి ఉంది మా వల్ల అంటే తిరుపతిలో మాకు ఓటింగ్ జరిగిందని వైసీపీ నాయకులు తెలుపుతుంటే, మరోవైపు ఇక్కడ కూటమి నాయకులు పూర్తిగా ఈసారి బలిజ సామాజిక వర్గానికి ఖచ్చితంగా సీటు కేటాయించడం, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ పూర్తిగా ఆయనకి సహకరించిన పరిస్థితి. అంటే ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపించేందుకు సాయశక్తులా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా 4వ తేదీ వెలువడనున్నటువంటి ఫలితాలకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నట్లు ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. సో సునీల్ ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే యంగ్ లీడర్ భూమన అభినయ్ కన్నా కూడా ఆరణి శ్రీనివాస్ వైపే ఎక్కువగా మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది. మరి రేపు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకు అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం. ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గం చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలోని